అవర్ ఛానల్. నిజంగా ఈ BB9కి ఏమైందో కానీ ఈ ఓటింగ్ రిజల్ట్స్ చాలా వెరైటీగా ఉంటున్నాయి. మనం ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ పడదు అనుకుంటున్నామో వాళ్ళు ప్రతిసారి సుమన్ నామినేషన్లో ఉంటే ఆయన టాప్లో ఉంటాడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ ఆయన టాప్లో ఉంటాడు. ఇప్పుడు ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళు టాప్లో ఉన్నది ఎవరో తెలుసా? ఫ్లోరా గారు. ఏం లేదు, నాకు తెలిసి ఈ ప్రియా హేటర్స్ అందరూ ఫ్లోరా గుద్దుతున్నట్టున్నారు. ఫ్లోరా టాప్లో ఉన్నారు ఆవిడ. సో అది సంగతి. ఫ్లోరాకి ఓటింగ్ ఎంత పడుతుందంటే ఇంకా 28% పడుతుంది. ఒకటే ఆవిడ నేచర్ కూడా జనాలకు నచ్చుతుంది, బట్ ఓన్లీ నేచర్ నచ్చినంత మాత్రాన ఓట్లు పడిపోవు కదా. సో వాళ్ళ ఉద్దేశము ఏ ప్రియానో ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేట్ అవ్వాలంటే ఫ్లోరా లీస్ట్లో ఉంటుంది కాబట్టి ఫ్లోరాకి గుద్దేద్దాం ఓట్లు. సో అప్పుడు ప్రియా లీస్ట్లోకి వస్తుంది అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నట్టున్నారు. సో అది సంగతి. ఫ్లోరా అయితే 28% ఓట్లతో టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్లో రాము ఉన్నాడు. రాము ఒక ఇన్నోసెంట్ పిల్లోడు అన్న ఫీలింగ్ ఉంది కదా, బట్ ఇన్నోసెంట్ పిల్లోడుగా ఎన్ని రోజులు నడుస్తాడు? ఫుల్ కన్ఫ్యూజ్డ్ మైండ్తో ఉన్నాడు. నిన్న రీతు అంత గట్టిగా క్వశ్చన్ చేస్తుంటే, రీతు అక్క నువ్వు అన్నావు కదా ఇలా మన ఇద్దరే లాస్ట్ వరకు ఉండాలన్నావు కదా అని చెప్పడం, ఊరికే కన్ఫ్యూజ్ అయిపోయి నాదే తప్పు, నా బోర్డు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుందాం అనుకున్నాను అంటాడు ఈ పిల్లోడు. సో బట్ ఈ పిల్లోడు ఇన్నోసెంట్గా ఇప్పుడు వరకు ఒక మంచి పిల్లోడులా ఉన్నాడు కదా. సో ఓట్లు పడుతున్నాయి అనమాట. 26% ఓట్లు పడుతున్నాయి. అండ్ హరీష్ గారి విషయంలో మరీ అంత నెగిటివిటీ ఏం లేదు. సో ఆయనకి 14% ఓట్లు పడుతున్నాయి. అండ్ రీతుకి 13% ఓట్లు పడుతున్నాయి. బట్ ఏమనిపిస్తుందంటే అగ్నిపరీక్ష షోలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఒక ఇష్యూ అయింది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక వీడియో లీక్ చేయడము, షోకి ఉన్న రెప్యుటేషన్ పోకూడదు అన్నట్టు ఆ ట్రాన్స్జెండర్స్ని కనీసం సెలెక్ట్ చేసిన వీడియోస్ కూడా మనకి చూపించలేదు, ఎపిసోడ్లో వేయలేదు. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇలాగ నా వీడియో లీక్ చేశారు, దానివల్ల మొత్తం ట్రాన్స్జెండర్స్ అందరినీ కూడా బయటికి పంపేశారు, ఇలా వచ్చాయి కదా. సో అలాగా ఇప్పుడు ఆల్రెడీ రీతుకు సంబంధించి కొన్ని వీడియోస్ ఏవైతే వైరల్ అవుతున్నాయో, సో ఇది కూడా ఏమన్నా బిగ్ బాస్ కనుక షో రెప్యుటేషన్ లాగా ఆలోచించింది అనుకో, రీతుని ఎలిమినేట్ చేసినా చేయొచ్చు. సో ఈ వారం ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ దూసుకొస్తున్నారు ఈ వెన్స్డే నుంచి. పండగ సో ఆడియన్స్కి. సో ఇందులో భాగంగా రీతుని ఏమన్నా బయటికి పంపేస్తారా అని ఒక డౌట్ ఉంది. అండ్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారంట. ఆ డబుల్ ఎలిమినేషన్లో ఎవరిని బయటకు తోస్తారా అన్నది చూడాలి. లీస్ట్కి అయితే ప్రస్తుతానికి కళ్యాణ్కి 12% ఓట్లు పడుతున్నాయి, రీతుకి 13%, ప్రియాకి 8%. అంటే ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురు కూడా లిస్ట్లోనే ఉన్నట్టు. అండ్ హరీష్ గారు కూడా లిస్ట్లోనే ఉన్నట్టు. ఎందుకంటే హరీష్ 14%, రీతు 13%, కళ్యాణ్ 12%, ప్రియా 8%. సో వీళ్ళు నలుగురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నట్టు. అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే హరీష్ గారిని అయితే ఎలిమినేట్ చేయరు. అండ్ ఆయన ఎలిమినేషన్ నుంచి తట్టుకుని బయటికి రాగలరు అని అనుకుంటున్నా. ఓట్లు పడవచ్చు ఆయనకు అని అనుకుంటున్నా. బట్ మీలో హరీష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి, ఏమైనా జరగచ్చు. సో ఇప్పుడు రీతు, కళ్యాణ్, ప్రియా ఉన్నారు కదా. కళ్యాణ్ నుంచి ఏం పెద్ద కంటెంట్ వచ్చేయట్లేదు. సో కళ్యాణ్ కనుక లీస్ట్లో ఉంటే పంపేస్తారు కళ్యాణ్ని. అండ్ ప్రియా కూడా లీస్ట్లో ఉంటే పంపేయచ్చు. ఎందుకంటే చాలామంది గర్ల్ సెలబ్రిటీస్ హౌస్లోకి వెళ్తున్నారు. సో అందుకు ప్రియా అవసరం వీళ్ళకి ఉండకపోవచ్చు. సో తను లీస్ట్లో ఉంటే తను కూడా పంపేయచ్చు. అండ్ ఇదే రీతు విషయంలో, రీతు కూడా ఆల్మోస్ట్ లీస్ట్లోనే ఉన్నట్టు. సో డబుల్ ఎలిమినేషన్ చేసి రీతును కూడా పంపేస్తారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట, బయట జరుగుతున్న ఇష్యూస్ వల్ల. సో మీకేమనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామంది ఏమంటారంటే ఇది ఏమన్నా కొత్త, ఆల్రెడీ ముందుడిదే కదా ఇష్యూ, ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది అని. కాదు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీడియోస్ రిలీజ్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కదా, టీవీలో ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు బీబీ అన్న ఆలోచించవచ్చు, షో రెప్యుటేషన్కి ప్రాబ్లం అవుతుందని అన్న పంపించు తన్ని. సో అంటే స్టార్ మాలో షోస్ చేసుకుంటుంది, బట్ బిగ్ బాస్ వేరు. సో అది ఆయన పంపేస్తారని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి అన్న, మీ ఓటు ఎవరికి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్లోరాకా, రాముకా, హరీష్కా, రీతుకా, కళ్యాణ్కా, ప్రియాకా అండి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోవాలి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నేను 3 o'clock ఆ టైంలో, మీకు 3 PM ఆ టైంలో వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. టాటా బై.